సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు బీఆర్ గవాయ్పై మతోన్మాది అడ్వకేట్ దాడి చేయడానికి నిరసనగా సిపిఐ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక గోడారిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జాతీయ సమితి సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఒక దళిత మేధావి ఎదిగినందుకు మతోన్మాదులు సహించలేకపోతున్నారని, అందులో భాగంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేశారని, ఈ దాడి భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగంపై దాడి చేసినట్లుగా భావిస్తున్నామని మధు అన్నారు. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఇలాంటి దుశ్చర్య పాల్పడాలంటే ఇక సామాన్య దళితులకు ఏ రక్షణ ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. చాలా దుర్దినం. ఈ రోజు చీకటి రోజు ఒక భారత అత్యున్నతమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు బీఆర్ గవాయ్పై ఉన్మాది దేశ ద్రోహి అడ్వకేట్ ఈరోజు దాడి చేయడం అంటే చాలా సిగ్గుచేటు. కింద స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయి వరకు ఒక దళిత మేధావి పైన ఉండడం చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. మతోన్మాదులు అగ్రకుల దురాకారులు జీర్ణించుకోలేక ఈరోజు ఈ విధమైన దాడి చేశారు. ఈ దాడి గవాయ్ మీద దాడి కాదు, భారత ప్రజాస్వామ్యంపై, భారత రాజ్యాంగంపై, లౌకిక వ్యవస్థపై జరిగిన దాడిని మేము చేస్తున్నాం. అందుకనే వెంటనే ప్రధానమంత్రి స్పందించాలి. ఇమ్మీడియట్ గా దోషి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక భారత న్యాయమూర్తి మీద ఇలా జరిగిందంటే ఈరోజు సామాన్య దళిత బహుజనుల మీద ఇంకెన్ని దాడులు జరుగుతాయని చెప్తున్నాం. అందుకని ఈ దుశ్చర్యను ఖండించాలని కోరుతున్నాం. రేపు కూడా మేము జిల్లా వ్యాప్తంగా సిపిఐ దళిత పోరాట సమితి అన్ని దళిత సంఘాలు న్యాయవాదులతో కలిసి ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, దోషులు కఠినంగా శిక్షించాలని ఈరోజు కోరుతున్నాం. తాటిపాక మధు సిపిఐ జాతీయ సమితి సభ్యులు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శాఖ రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కన్వీనర్ కామ్రేడు శ్రీనివాసరావు గారు, అలాగే ఏఐటీసీ నగర కార్యదర్శి సిపి నగర గారు, అన్నవరం గారు తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు.